వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యావేత్తను పెద్దల సభకు పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడిలో నిలిపిన రాష్ట్రంలో విద్యాసంస్థల ద్వారా క్వాలిటీ విద్యను అందిస్తున్న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిని పట్టభద్రులంతా ఎమ్మెల్సీగా గెలిపించాలి. మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి. ప్రతి విద్యార్థి హాజరు ఎఫ్ఆర్ఎస్ ద్వారా నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, అభివృద్ధి ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలను రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కూరకంటి చందర్. పెరిగిన రైస్ మిల్ హమాలీ కార్మికుల రేట్లు. డ్రైవర్కు 2000, స్వీపర్కు 1000, వర్కర్స్ జీతంపై 1000 రూపాయల పెరుగుదల. వృద్ధులు, మహిళల నడుమ కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు, కార్మిక నేత కౌశిక హరి. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దిన నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటన. విద్యావేత్తను పెద్దల సభకు పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడిలో నిలిపిన రాష్ట్రంలో విద్యాసంస్థల ద్వారా క్వాలిటీ విద్యను అందిస్తున్న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిని పట్టభద్రులంతా ఎమ్మెల్సీగా గెలిపించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని గౌతమ్ నగర్లోని ఆర్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి రామగుండం ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ కరీంనగర్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలను స్థాపించి విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించి ఎంతో మందిని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సాఫ్ట్వేర్లుగా తీర్చిదిద్దారని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలను స్థాపించి తక్కువ ఫీజుతో క్వాలిటీ విద్యను అందిస్తూ వస్తున్నారని తెలిపారు. ఇలాంటి విద్యావేత్త పెద్దల సభలో ఉంటే ఉద్యోగుల, ఉపాధ్యాయుల నిరుద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రభుత్వానికి సలహాలు అందిస్తూ ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందించేలా దోహదపడతారని భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యావేత్తను కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని పెట్టడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తుందని, సంవత్సర కాలంలోనే 50,000 పైసలకు ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజాపాలన దిశగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలబడాలని, పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎన్రోల్మెంట్ చేసుకున్న చాలా మంది పట్టభద్రులకు సంబంధించి ఎన్నిక చాలా ముఖ్యమైనది. ఎందుకు నరేందర్ రెడ్డి గారిని ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ? విద్యా వ్యవస్థకు సంబంధించి ఈరోజు తెలంగాణ, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు, మన జిల్లా పట్టభద్రులారా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. కేవలం సంవత్సరమే, ఒక్క సంవత్సర కాలంలో మరి ఒక పక్కన టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలం, ఇంకో ప్రక్కన బీజేపీ ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తామన్న బీజేపీ ఈరోజు 2 కూడా కలిసి పోరాటం చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నైపుణ్యాన్ని పెంచి ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా అర్హులుగా నిలబడే ఒక ప్రయత్నం చేస్తాం. కూడా డిక్లేర్ చేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం ఫలానా రోజు, ఫలానా తేదీ పరీక్షలు జరుగుతాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి మీరు తీసుకొచ్చినారు. ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్న నన్ను ఆశీర్వదించినారు, హక్కులు చేసుకున్నారు. ప్రేమ అభిమానంతో రాష్ట్రంలో 4 అత్యధిక మెజార్టీనిచ్చి జిల్లాలో మెజార్టీని ఇచ్చినారు. మరి మెజార్టీ ఇచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో మొదటిగా రామగుండం సీట్ డిక్లేర్ కావడం, ఆ రోజు కేసీఆర్ వచ్చి గోదావరిలో చెప్పినాడు
రామగుండంలో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయి. అది మీరు నిజం చేసిన ఈ రాష్ట్రంలో రావణ సూర్యుని రాష్ట్రాన్ని ఏదైతే రావణ సంహారం చేసి రామ రాజ్యాన్ని తీసుకొచ్చారు, ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చారు. ఇలా మీరందరూ ఇచ్చిన మాట 6 గ్యారెంటీలతో పాటు ఇలా రైతులకు అండగా నిలిచి పండించిన పంటకు గిట్టుదలతో పాటు ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం. ఇవాళ మీ అందరికీ గర్వంగా చెప్తున్నా, శాసనసభ్యుడు కావడం ఒకటైతే ఇవాళ ప్రభుత్వం రావడం, మనందరి సుపరిస్థితులు మన ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది. అనేక సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ ప్రాంతంలో ఇలా మంత్రిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి అతి దగ్గర వ్యక్తిగా ఈ రోజు ఈ జిల్లా నుంచి నన్ను ఆశీర్వదించి తమ్ముడిగా నేనున్నాను. ఎన్నికల్లో మాటిచ్చిన ప్రతి మాటను ఇలా నిజం చేసి చూపిద్దాం. పెద్దపల్లిని స్మార్ట్ జిల్లాగా చేద్దాం. రామగుండానికి నవ నిర్మాణానికి ఇలా శ్రీకారం చేద్దామని చెప్పి 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతం కుంటుపడితే ఇవాళ దాదాపుగా 300 కోట్లతో ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. మంచి నీళ్లకు 100 కోట్లు, రూరల్ డెవలప్మెంట్ 100 కోట్లు, ఇతర సంబంధించిన 100 కోట్లతో జరుగుతూ ఉంది. మీరందరూ గమనించే ఉంటారు, గత ప్రభుత్వం ఎన్టీపీసీ వద్దనుకున్నది. ఈ ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉంటే రామగుండంలో ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ రావాలి. మన తెలంగాణ సాధనలో మనకు వచ్చిన హక్కు ఇలా ఖచ్చితంగా అది సాధించి తీరాలనే ఒక సంకల్పంతో వారిని గట్టిగా అన్నాది కావాలంటే ఆయన నిలబడి గట్టిగా పోరాటం చేసి పార్టీ గారిని ఒప్పించి ముఖ్యమంత్రిని ఒప్పించి వాళ్ళ రామగుండంలో 3x800 45,000 కోట్లతోటి ఇలా ప్రారంభం చేసుకున్నటువంటి ఒక చరిత్రాత్మక ఘట్టం ముందు జరిగిన విషయం తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఏదైతే పర్యావరణాన్ని కాపాడాలి, ఈ ప్రాంతంలో సిఎస్ఆర్ నిధులతోటి ఇలా అభివృద్ధి చేయాలి. ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ సంబంధించిన కావచ్చు, ఎక్కడైనా గౌరవం దక్కిందంటే ఇలా చదువుతున్న వారికి గౌరవం దక్కేది కేవలం ఈ ప్రభుత్వంలో దొరికింది. ఇంకా కావాల్సిన అన్ని కూడా జరిగి తీరుతాయి. ఇచ్చిన మాటలు ఈరోజు ఖచ్చితంగా నెరవేరుస్తాం. మాట ఇస్తే మనము తప్పని ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్లు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, కాల్వలింగస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి హాజరు ఎఫ్ఆర్ఎస్ ద్వారా కట్టుదిట్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోఎస్ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోఎస్ హర్ష పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో బాలికల హాజరు శాతం, మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యార్థినులకు అందుతున్న విద్యాబోధన తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థులు, పనిచేసే ఉపాధ్యాయుల హాజరు ఎఫ్ఆర్ఎస్ ద్వారా నమోదు చేయాలని, హాజరు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బిల్లులు త్వరగా జనరేట్ చేసి చెల్లింపులు జరిపేందుకు కూడా ఎఫ్ఆర్ఎస్ హాజరు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందాలని, ప్రతి విద్యార్థినిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాఠ్యాంశాలు విద్యార్థినులకు అర్థమయ్యే విధంగా బోధన జరగాలన్నారు. 10వ తరగతి పాఠశాల విద్యార్థినులు మంచి మార్కులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, ఎంఈఓ సురేందర్, ప్రధానోపాధ్యాయురాలు అరుణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు, అభివృద్ధి పదార్థ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలను సోమవారం రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో 71 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తదానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో బాలింతలకు పండ్లను పంపిణీ చేశారు. కని తిలక్ నగర్లోని విశ్వం కమ్యూనిటీ హాల్లో 71 మంది సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సన్మానం చేశారు. అలాగే వీరపల్లిలోని ఈశ్వర కృపాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఒకప్పుడు
ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అన్న పరిస్థితుల నుండి సర్కార్ దవాఖానకే వెళ్తున్నాననే పరిస్థితులను కల్పిస్తూ రామగుండంకు మెడికల్ కళాశాల ప్రదాత కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ దవాఖానాలు గొప్పగా తీర్చిదిద్ది ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలను జరిగేలా చేసిన గొప్ప పరిపాలన దీక్షుడు కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి మహోన్నత వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకంటి చందర్ కోరుకున్నారు. మహోన్నత వ్యక్తి జన్మదినాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి చావునోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు ఈరోజు 71వ జన్మదినం సందర్భంగా ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వండర్ బుక్ ఆఫ్ రికార్డు స్థాయిలో ఈ యొక్క జన్మదిన వేడుకలను నమోదు చేయడం జరుగుతూ ఉన్నది. మెడికల్ కాలేజ్లో గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేటువంటి రోజుల నుండి ఈరోజు మేము సర్కారు దవాఖానకి వెళ్తాము, మాకు సర్కారు దవాఖానలో ప్రసవిస్తాము, మేము ప్రతి విషయంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మాకందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఉండేటువంటి విధంగా ఇక్కడ మెడికల్ కళాశాల అందజేసిందని ఆరోగ్య ప్రదాత అయినటువంటి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మేము రక్తదాన శిబిరాన్ని 71 మందితోని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేద కుటుంబాలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సన్మానం 71 మందికి సన్మానం చేయడంతో పాటు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి నేతృత్వంలో శ్రీ 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 జయదుర్గాదేవి ఆలయంలో కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మళ్లీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఘనంగా పురోహితుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇంత గొప్పగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా కోసం జన్మించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు ప్రతి ఇంట్లో తనుల పండుగగా ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకా అనేక సమస్యలను పరిష్కారం అయ్యేటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కుటుంబాలలో ఆనందం నింపడం కోసం కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఈ యొక్క జన్మదినం సందర్భంగా మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు నాయకులు పెంట రాజేష్, కల్వచల్ల కృష్ణవేణి, మూల విజయరెడ్డి, గోపు ఎలయ్య యాదవ్, కుమారి శ్రీనివాస్, అచ్చవేణు, బాదే అంజలి, మెతుకు దేవరాజ్, రాకం దామోదర్, జిమ్మి బాబు, పాముకుంట్ల భాస్కర్, చింటూ, సాయి నర్సింగ్, సట్టు శ్రీనివాస్, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రైస్ మిల్ హమాలీ కార్మికుల రేట్లు పెరిగినట్లు రైస్ మిల్ హమాలీ సంఘం అధ్యక్షులు పాతిపల్లి ఎల్లయ్య వెల్లడించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాతిపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ రైస్ మిల్ హమాలీలకు పాత రేట్పై ఐటంకు 30 పైసలు అదనంగా పెంచడం జరిగిందని, ప్రతి లారీ మామూలు టన్నుకు 50 రూపాయలు పెంచడం జరిగిందని తెలిపారు. అలాగే డ్రైవర్కు 2000, స్వీపర్కు 1000, వర్కర్కు ఇదివరకు ఉన్న జీతంపై 1000 రూపాయలు పెంచినట్లు వెల్లడించారు. సంవత్సరం నిండిన ప్రతి కార్మికునికి బోనస్ 2600 రూపాయలు, బట్టలకు 2600 రూపాయలు ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్లు తెలిపారు. రామగుండం కార్పొరేషన్ రైస్ మిల్ హమాలీ సంఘం ఇతర ప్రాంతాల రైస్ మిల్ హమాలీ సంఘాలకు ఆదర్శంగా నిలుస్తూ వస్తుందని, ఇక్కడ రేట్లు పెంచిన తర్వాతనే ఇతర ప్రాంతాల్లో హమాలీ రేట్లు పెరగడం జరుగుతుందని వెల్లడించారు. హమాలీ కార్మికులందరికీ కూడా ఎగుమతులు దిగుమతులలో 30% ఉన్న రేటుపై, పాత రేటుపై 30% మరి పెంచడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్లకు కూడా ఉన్న జీతంపై, పాత జీతంపై 2000 రూపాయలు ప్రతి డ్రైవర్కు పెంచడం జరిగింది. ప్రతి డ్రైవర్కు 50 కిలోల బియ్యము ఉచితంగా ఇవ్వడం కూడా ఒప్పందం జరిగింది.
అదేవిధంగా ప్రతి వర్కర్కు 1000 రూపాయల చొప్పున మరి వేతనం పెంచడం జరిగింది. స్వీపర్కి కానీ వర్కర్కి కానీ 1000 రూపాయలు మరి వేతనం పాత వేతనంపై పెంచడం జరిగింది. దాదాపు మనకి 30 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల నుండి రైస్ మిల్లల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు, హమాలీ కార్మికులకు కూడా ఎక్కడ జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఎక్కడ లేదు. బోనస్ ఉంది. హమాలీ కార్మికులకు అందరికీ కూడా ప్రతి సంవత్సరం బోనసు, మరి బట్టలు బోనసు 25,000 చొప్పున మరి బోనసు బట్టలు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళకు. తర్వాత వర్కర్లకు కానీ వాళ్ళకు కానీ వేతనంతో కూడుకున్నటువంటి బోనస్ ఉంటుంది. కానీ హమాలీ కార్మికులకు ఎక్కడ బోనసులు బట్టల పైసలు ఉండవు. ఇక్కడ మాత్రం దాదాపు 30-35 ఏళ్ళకెళ్ళి మేము హమాలీ కార్మికులకు కూడా బోనసులు ఇప్పిస్తూ ఉన్నాం. అదే కంటిన్యూషన్ అవుతూ ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో కానీ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కానీ అన్ని రైస్ మిల్లల్లో ఎక్కడ కూడా ఇటువంటి వేతనాలు లేవు. అంతటా కూడా ఎక్కడన్నా పెంచుకోవాలంటే మన దగ్గర ఉండే తీసుకెళ్ళి ఈ అగ్రిమెంట్ పేపర్ పట్టుకొని పోయి వాళ్ళ రైస్ మిల్లల్లో కానీ ఆ ప్రాంతంలో కానీ రేట్లు పెంచుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 35 ఏళ్ళ నుండి జనవరిలో మనం రేట్లు ఇంక్రీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎగుమతులు, దిగుమతులు, డ్రైవర్ల జీతభత్యాలు, బోనసులు, బట్టల పైసలు అన్నీ కూడా ఇక్కడ పెంచిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ పెంచుకోవడం జరుగుతూ ఉన్నది. అంటే నేను చెప్పేది మనకంటే రామగుండం కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి సంఘటిత హమాలీ కార్మికులు, రైస్ మిల్ కార్మికులకు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా లేకున్నా ఇక్కడ నుండి తీసుకొని పోయి వాళ్ళు రేట్లు పెంచుకునే విధంగా పక్కనున్న మంచిర్యాల కానీ, పెద్దపల్లి కానీ, లేకుంటే కరీంనగర్ కానీ, మంత్రి కానీ ఎక్కడైనా కూడా ఇక్కడ నుండి ఒక సెట్ తీసుకెళ్లి పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ మీడియా సమావేశంలో రైస్ మిల్ హమాలీ కార్మికులు సారయ్య, నక్క లక్ష్మణ్, సిహెచ్ పోషం, జే పోషం, బి ఉదేలు, కొమరయ్య ఉదేలు, పి కొమరయ్య, స్వామి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ సారే రావాలని తెలంగాణ పల్లెలన్నీ ప్రజలందరూ కోరుకుంటున్నారని, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు, కార్మిక నేత కౌశిక హరి కోరుకున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద సోమవారం కౌశికలత దంపతుల నేతృత్వంలో వృద్ధులు, మహిళల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రజలందరితో కలిసి జన్మదిన కేక్ కట్ చేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అక్కడకు వచ్చిన వృద్ధులకు, మహిళలకు భోజనాలను పెట్టించారు. ఈ సందర్భంగా కౌశిక హరి లత మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినాన్ని ప్రజలంతా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావుకు దగ్గర వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలందరికీ ప్రసాదించిన గొప్ప ఉద్యమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి దొంగ మాటలు నమ్మి అనవసరంగా తమకు అన్నం పెట్టిన పెద్ద కొడుకు లాంటి కేసీఆర్ను ఓడించామని బాధను వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, తప్పకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజల్లో ఇప్పటికే చాలా వ్యతిరేకతను కూడగట్టుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తమ వైఖరిని మార్చుకోకపోతే ప్రజల నుండి మరింత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే ప్రజల్లో తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ పాలనేనని, మళ్లీ గులాబీ జెండా ఎగరవేస్తామని కౌశిక ధీమాను వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి 71వ జన్మదినం సందర్భంగా పాలకుర్తి మండలంలో ఏదైతే కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు అని చెప్పంగానే ఇవాళ కొన్ని వేల మంది ఇక్కడ స్వచ్ఛందంగా రావడం జరిగింది. అదేవిధంగా వారి జన్మదినం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇది ఒక జాతరలాగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది ఒక కేసీఆర్ గారికే సాధ్యమైంది. వారు 10 ఏళ్ళ ఉద్యమ కాలం, 10 ఏళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన కాలం, ఇవాళ వాళ్ళు చేసినటువంటి సేవలే ఇవాళ కనబడుతూ ఉన్నాయి. ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గుండెల కేసీఆర్ సార్ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఉన్నది కాబట్టి ఈ విధమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. తప్పకుండా ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ప్రజలను దగా చేసి అధికారంలోకి వచ్చి అనేక దొంగ హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇవ్వడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే ప్రతిదీ కూడా అభివృద్ధిలో ఉండే, మాకు సంక్షేమ కార్యక్రమాలు ఉండే. ఇవాళ మళ్ళొకసారి సార్ రావాలి, కారే రావాలి, సారే రావాలి అనే దాని మీద, అదేవిధంగా ఈ దుర్మార్గపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన ఎప్పుడు అంతమవుతుందని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలే కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ
ఏదైతే జరుగుతున్న మోసాలను ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ మార్చుకొని ప్రజలకు సంక్షేమం చేయాలని చెప్పి, లేకపోతే మీకు రాబోయే కాలంలో మీ యొక్క నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు కానీ ఇవాళ ఊళ్ళల్లో తిరిగే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పి మేము ఈ జన్మదినం సందర్భంగా వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. నమ్మకంతో ఉన్న పెన్షన్స్దారులు కానివ్వండి, ఇంకా అనేక మంది అనేక రకాల సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలని చెప్పి మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు అందరూ కూడా మేము మోసం చేసినాం ఓటేసి అని బాధపడతా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా అందరి బతుకులు బాగుపడతాయనే ఉద్దేశం కొద్దీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఇక్కడ కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దిన నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం సమీపంలోని జయదుర్గాదేవి ఆలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు నిర్వహిస్తున్న శతచండీ యాగంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. మాజీ మంత్రితో కలిసి చండీ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగంకు సిద్ధమై రాష్ట్రాన్ని సాధించారని, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో ముందుకు తీసుకొని పోయి తెలంగాణ రాష్ట్రాన్ని విద్యా, వైద్య, సాగునీటి రంగాల్లో ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు. అభివృద్ధిలో సంక్షేమంలో దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని వెల్లడించారు. అలాంటి రాష్ట్రంలో నేడు సంక్షేమ పథకాలు సరిగా అందక అభివృద్ధి కుంటుపడి ప్రజల్లో ఆందోళనలో ఉన్నారని తెలిపారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడ్డ ప్రాంతం. నీళ్లుండి, నిధులుండి, కావాల్సిన వనరుల నుండి ఏమీ లేనటువంటి ప్రాంతంగా ఒక నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాంతమని మనందరికీ కూడా తెలుసు. దాన్ని గమనించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఉండే కొన్ని కుట్రల వల్ల ఆంధ్ర ప్రాంతంలో కలపడం వల్లనే ఈ దుస్థితి, ఈ దీనస్థితి అని గమనించి మా ప్రాంతం మాకే కావాలి, మా తెలంగాణ రాష్ట్రం మాకే స్వతహాగా ఏర్పడాలనేటువంటి ఒక ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానేత కేసీఆర్ గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, దేశంలో చాలా రాష్ట్రాలు సాధించినటువంటి నాయకులు ఉన్నారు. కానీ సాధించిన రాష్ట్రంలో ప్రజలకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో 60 సంవత్సరాలుగా వేటి ప్రజలైతే నిర్లక్ష్యానికి గురయ్యారో వారన్నింటినీ కూడా సమకూర్చినటువంటి నాయకులే కేసీఆర్. ఒకనాడు మనం నీళ్లు లేనటువంటి దుస్థితి, బోధపై ఆధారపడి బతికినటువంటి పరిస్థితి, వ్యవసాయ రంగం అంతా కుదేలైనటువంటి పరిస్థితి. మరి అసలు వ్యవసాయం సాగర వలసలతో, ఆకలి చావులతో, ఆత్మహత్యలతో మరి తల్లడిల్లినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఈరోజు 10 సంవత్సరాల వారి యొక్క పరిపాలన విధానంలో కావలసిన నీళ్లు, 24 గంటల కరెంట్, మంచి విద్య, మంచి వైద్యం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాణమైనటువంటి అభివృద్ధి, మరి ప్రాంతాన్ని ప్రక్షాళన చేసి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కూడా సమకూర్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అంతేకాదు దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా వెనకశ్రీ ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ దేశంలో ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా
మరి నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగినటువంటి ఆర్థిక స్థితిలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, ఏ రంగం చూసినా బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఈ వేసవి కాలంలో నీటి కొరతకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాకుండా మరింత మెరుగ్గా సేవలందించాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ ఆదేశించారు. సోమవారం వార్డు అధికారులు, నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బందితో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సుమారు ₹1 కోటి అంచనా వ్యయంతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్న నేపథ్యంలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. ప్రతి ఇంటికి పైప్లైన్ ద్వారా తగినంత నీటి సరఫరా జరగాలన్నారు. నీటి సరఫరా పైప్లైన్లలో లీకేజ్లను యుద్ధ ప్రాతిపదికన అరికట్టాలని చెప్పారు. పైప్లైన్ల అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తించి జాబితా తయారు చేసి సమర్పిస్తే తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నీటి సరఫరాలో ఏ సమస్య వచ్చినా పై అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. నల్ల బిల్లుల బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయిన నేపథ్యంలో లైన్మెన్లు, బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి రోజువారీ లక్ష్యం ప్రకారం తప్పనిసరిగా వసూలు చేయాలన్నారు. వినియోగదారులు కూడా ఇంటి ముందుకు వచ్చే బిల్ కలెక్టర్కు లేదా నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌంటర్లో నల్ల బిల్లులు చెల్లించి సహకరించాలని కోరారు. బిల్లులు చెల్లించని వారి నల్ల కలెక్షన్ తొలగించడం జరుగుతుందన్నారు. 100% మెరుగైన నీటి సరఫరా అందించడంతో పాటు 100% నల్ల బిల్లుల బకాయిలు కూడా వసూలు చేసేందుకు వార్డు అధికారులు, నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, డిఈఈ హనుమంత్ నాయక్, శాంతిస్వరం, షాబాజ్, జమీల్, ఏఈలు తేజస్విని, మీర్, టెక్నికల్ ఆఫీసర్ సౌమ్య, సీనియర్ అసిస్టెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో పౌరతి ఆధార్ నెంబర్ ఎంత ముఖ్యమో ఒక విద్యార్థికి ఏపీఏఆర్ నెంబర్ అంతే ముఖ్యమని, జిల్లాలో ప్రతి విద్యార్థికి ఏపీఏఆర్ నెంబర్ జనరేట్ చేయాలని జిల్లా కలెక్టర్ కోశ్రీ హర్ష అన్నారు. జిల్లా కలెక్టర్ కోశ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఏపీఏఆర్ నెంబర్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకౌంట్ రిజిస్ట్రీ నెంబర్ ద్వారా విద్యార్థులకు సంబంధించిన విద్యార్హత సర్టిఫికెట్లు ఆన్లైన్లో భద్రపరచడం జరుగుతుందని, విద్యార్థులకు సంబంధించిన సమగ్ర రికార్డులు ఇందులో అందుబాటులో ఉంటాయని అన్నారు. మన జిల్లాలో విద్యాశాఖ పరిధిలో చిన్నపిల్లల నుంచి ఇంటర్ వరకు ప్రతి విద్యార్థికి ఏపీఏఆర్ నెంబర్ జనరేట్ చేయాలని, జిల్లాలో ఇప్పటి వరకు 54% విద్యార్థులకు ఏపీఏఆర్ నంబర్ జనరేట్ చేయడం జరిగిందని, మరో 2-3 రోజులలో ఈ సంఖ్య 75% చేరేలా అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఏపీఏఆర్ నెంబర్ జనరేట్ కావడం వల్ల వరదలు, అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రమాదాలలో మన సర్టిఫికేట్లు కోల్పోయినప్పుడు ఆన్లైన్ నుంచి మనం తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 18 నుంచి 22 వరకు జూనియర్ కళాశాల యందు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 17 వరకు జరుగుతున్నాయని తెలిపారు. 1, 2, 3 విడతల ప్రాక్టికల్ పరీక్షలలో గైర్హాజరైన విద్యార్థులకు ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 22 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలురు పెద్దపల్లి యందు తిరిగి నిర్వహించడం జరుగుతుందని, దీనికి సంబంధించిన టైం టేబుల్ వివరాలు సంబంధిత కళాశాల ప్రిన్సిపల్లను సంప్రదించాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని గైర్హాజరైన విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యావేత్తను పెద్దల సభకు పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడిలో నిలిపిన రాష్ట్రంలో విద్యా సంస్థల ద్వారా క్వాలిటీ విద్యను అందిస్తున్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డిని పట్టభద్రులంతా ఎమ్మెల్సీగా గెలిపించాలి. మంత్రి శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి. ప్రతి విద్యార్థి హాజరు ఎఫ్ఆర్ఎస్ ద్వారా నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. తెలంగాణ ఉద్యమ నాయకుడు, అభివృద్ధి ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలను రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కూరకంటి చందర్. పెరిగిన రైస్ మిల్ హమాలీ కార్మికుల రేట్లు. డ్రైవర్కు 2000, స్వీపర్కు 1000, వర్కర్స్ జీతంపై ₹1000 పెరుగుదల.
వృద్ధులు మహిళల నడుమ కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు, కార్మిక నేత కౌశిక హరి. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దిన నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.